హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో మనందరికీ హెల్త్‌కి చాలా మంచిదైన కారప్పొడి అయితే చూపిస్తానండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఈ కారప్పొడి రోజుకొక స్పూన్ మనం అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే మనకి హాస్పిటల్‌కి వెళ్ళే అవసరమే రాదండి. చెడు కొలెస్ట్రాల్‌ని అన్నిటిని తగ్గించి మన ఆరోగ్యంగా ఉండేటట్టయితే చేస్తుందండి. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామండి. దానికోసం అవిసె గింజలు ఒక 100 గ్రాములు తీసుకున్నాను. 100 గ్రాములు ధనియాలైతే తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూపిస్తానండి. అవిసె గింజలైతే మీకు తెలిసిందే కదా, మనకి చాలా చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి అందులో. ఇప్పుడైతే ప్రాసెస్ మొత్తం చూపిస్తానండి. కొంచెం టైం పడుతుంది, టైమింగ్ ప్రాసెస్. మెల్లగా మనం నిదానంగా చేసుకుంటే, ఒక్కసారి చేసుకొని పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ అయితే ఉంటుందండి. 1 or 2 months వరకు. చూడండి, కొంచెం అయితే ఆయిల్ అయితే తీసుకున్నాను. అందులో ఫస్ట్ అయితే అవిసె గింజలైతే వేసి సిమ్లోనే పెట్టుకొని మనం వేపించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగితే మనకైతే తెలిసిపోతుంది, చిటపట అని అంటుంది. ఇలా అయితే వేపించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకొని. కొంచెం టైం ప్రాసెస్ అండి, కానీ హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. అవిసె గింజలు తినడం వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అదైతే పోతుందండి. అందులోనే నేను ఇప్పుడు నువ్వులు కూడా 3 టేబుల్ స్పూన్ అయితే వేసి అవి కూడా దాంతో కలిపి అయితే వేపేస్తున్నాను. చూస్తున్నారు కదా, సిమ్లోనే చేసుకోవాలండి ప్రాసెస్ మొత్తము. చాలా చాలా మంచిదండి. హెల్త్ బెనిఫిట్స్ ఒకటని అయితే చెప్పలేను, చాలా ఉన్నాయండి దీనివల్ల. హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవ్వరైనా తినొచ్చండి. రోజు మనం తినే అన్నంలో ఒక్క స్పూను మొదటి ముద్దలో ఈ కారప్పొడి అయితే వేసుకొని తింటే మనకి హాస్పిటల్కి వెళ్ళే అవసరమే రాదండి. అంత మంచిదండి ఈ కారప్పొడి అయితే. ఇప్పుడు అవి వేగిపోయినాయి, తీసేసాను కదా. ఇప్పుడు ఇంకొక 1/2 టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకొని ధనియాలు అయితే వేసుకొని, ధనియాలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకి 1 or 2 months వరకు వస్తుందండి. డైలీ ఒక్క స్పూన్ మీ రోజు తినే ఆహారంలో ఒక్క స్పూన్ ఇది కూడా చేర్చుకొని తినడం వల్ల హెల్త్ అయితే చాలా మంచిదండి మన హెల్త్కి. ఇప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర కూడా వేసాను, చూసారు కదా. మొత్తం కలిపేసి మనం సిమ్లోని బాగా వేగించుకోవాలండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర కూడా వేగిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను మొత్తం. మళ్ళీ ఒక టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకోండి. ఇందులో ఆయిల్ అయితే వేసేసి చూడండి, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి అందులో పచ్చి శనగపప్పు, అందరికీ తెలిసిందే కదా, అందరి ఇళ్ళల్లో ఉంటుంది. పచ్చి శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసానండి. ఇవి కూడా మనం దోరగా వేపుకోవాలి. ఇందులోనే మినపప్పు కూడా 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు కూడా వేసుకోండి. ఈ రెండు బాగా వేగించుకోవాలండి, రెడ్ కలర్ వచ్చే వరకు. మనం పొట్టు మినపప్పు అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనం మామూలు మినపప్పు అయినా వేసుకోవచ్చండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామండి. కొంచెం టైము టేకింగ్ ప్రాసెస్, కానీ చాలా చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఇవి కూడా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇవి కూడా తీసేసుకున్నాక ఇప్పుడు కరివేపాకు అయితే తీసుకున్నాను. కరివేపాకు కూడా మనం వేసి, ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, కరివేపాకు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ కరివేపాకు కూడా మన హెల్త్కి చాలా మంచిది, తెలిసిందే కదా. ఈ పొడులు మొత్తం వేసి, కరివేపాకు కూడా వేసి బాగా వేగిపోయిన తర్వాత క్రిస్పీగా ఇప్పుడైతే వేగిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అన్నీ ఒక దాంట్లోనే తీసేసుకోవచ్చండి, ఏం కాదు. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి, ఎండు మిరపకాయలు అయితే ఒక 50 గ్రాములు అయితే తీసుకున్నానండి నేను. ఇవి కొంచెం కారంగా ఉన్నాయి, అందుకని 50 గ్రాములు తీసుకున్నాను. మీ ఇష్టం అండి, మీకు కారానికి తగ్గట్టుగా మీరు అయితే వేసుకోండి. 100 గ్రామ్స్ కూడా వేసుకోవచ్చు మీకు కారం ఎక్కువ కావాలంటే. మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం కారం తగ్గించే వేస్తున్నానండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసాను. తర్వాత వెల్లుల్లి రెబ్బ ఒకటి మొత్తం అయితే వేసేసాను. అవి మొత్తం కలిపి బాగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందామండి. అవి మనం హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దు ఫ్రెండ్స్, సిమ్లోనే పెట్టి అన్నీ మనం మగ్గించుకోవాలి, వేపుకోవాలి. నేను చూపించాను కదా, అట్లాగా అన్నీ సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. చాలా చాలా మంచిదండి హెల్త్కి. మనము మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ ఆహారంలో ఈ కారప్పొడి రోజు ఒక్క స్పూన్ అయితే మనం అన్నంలో వేసుకొని తింటే మన హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇప్పుడైతే వేగిపోయాయండి, బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడైతే మిక్సీలో వేయొద్దు ఫ్రెండ్స్.
బాగా చల్లార పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి 2 సార్లుగా మిక్సీలో అయితే వేసుకోవాలండి. నేనైతే 2 సార్లుగా అయితే వేశాను మిక్సీలో. క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఒక్కసారి దాంట్లో మొత్తం అవ్వదండి. ఇట్లాగా సగం అయితే తీసుకొని ఇదైతే ఫస్ట్ అయితే మిక్సీ అయితే చేసుకుంటున్నాను నేను. పౌడర్ లాగా మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకొని అందులో 1 టేబుల్ స్పూను సాల్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. ఆ తర్వాత సాల్ట్ సరిపోకపోయినా మనం కలుపుకోవచ్చండి. ముందే ఎక్కువైతే వేయొద్దు సాల్ట్. చూడండి ఇంకొకసారి అయితే మిక్సీ పడుతున్నాను. సాల్ట్ అయితే వేసేసి ఇట్లా అయితే మిక్సీ పట్టేసి మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక బౌల్లోకి ఇది మొత్తం తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఉంచుకున్నాం కదా, అది కూడా మిక్సీ జార్లో అయితే వేసేసి అది కూడా మెత్తటి పేస్ట్లా అయితే చేసేసుకుందామండి. ఇంకొక టేబుల్ స్పూను సాల్ట్ అయితే పడుతుంది. నాకు 2.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే పట్టిందండి ఈ కారప్పొడికి గాను. ఇప్పుడు సాల్ట్ కూడా కొంచెం వేసేస్తున్నాను. వేసేసి మిక్సీ అయితే పట్టేద్దామండి. ఇందులో మనం అవిసె గింజలు వేసాం కాబట్టి అవిసె గింజలు మన డైలీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ అనేది అయితే మనకి తగ్గిపోతుందండి. చూడండి మిక్సీ అయితే చేసేసాను. మనం 2 సార్లుగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని చేత్తో బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి కింద నుంచి పైకి. ఎందుకంటే అవిసె గింజలు అన్నీ మనకి సెకండ్ టైం వేసిన దాంట్లోకి వెళ్ళిపోయాయి. అందుకని మొత్తం అయితే మనం స్పూన్తో వద్దండి, చేత్తోనే బాగా మిక్స్ చేసుకోండి కింద నుంచి పైకి. అప్పుడే మొత్తం అయితే కలుస్తుందండి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే సాల్ట్ సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి సాల్ట్, నేను చూశాను. ఇలా బాగా మిక్స్ అయితే చేసేసాను కింద నుంచి పైకి. చూస్తున్నారు కదా, ఇట్స్ డన్ అండి, రెడీ అయిపోయింది. ఎమ్మి అండ్ హెల్త్కి చాలా మంచి అయిన కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. ఇది రోజు మనం తినే అన్నంలో మొదటి ముద్దలో 1 స్పూన్ అయితే వేసుకొని నెయ్యి కూడా వేసుకొని తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. చూస్తున్నారు కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి కారప్పొడి తయారీ విధానం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఈ వీడియోని నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. హెల్తీ కారప్పొడి అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను బాగా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.